మనకి ఒక పక్కన హైదరాబాద్లోనే వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి అనుకుంటే, ఇంకో పక్కన కామారెడ్డి జిల్లాలో అసలు ఏకంగా వరదలు ముంచెత్తున్నాయి అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ చూసుకుంటే కొన్ని భయానక పరిస్థితులు కూడా ఏర్పడినాయి. సో దీంట్లో భాగంగా మనం చూస్తే ఇది మార్నింగ్ 3 గంటల వ్యవధిలో ఏకంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే, సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి వర్ష బీభత్సం ఏ విధంగా ఉంది అనేది. అయితే దీంతోపాటు అక్కడ ఇది హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్ళే హైదరాబాద్ టు నిజామాబాద్ నేషనల్ హైవే ఏదైతే ఉండిద్దో, సో ఆ హైవే మొత్తం కూడా అసలు బ్లాక్ అయిపోయింది. సో దీంతోపాటు మరి కామారెడ్డి నిజామాబాద్ రైల్వే ట్రాక్ ఏదైతే ఉండిద్దో, సో అది కూడా అసలు కొట్టుకుపోయింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఏ విధంగా తీవ్రంగా ఉందనేది. సో దీంతోపాటు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చాలా చోట్ల రోడ్లు కూడా ధ్వంసం అయిపోయినాయి. దాని తర్వాత మరి కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీ ఏదైతే ఉంటుందో, సో అక్కడ ఈ వరదల బీభత్సానికి ఏకంగా కార్లు ఏవైతే ఉంటాయో అక్కడ కార్లు కూడా కొట్టుకుపోతూ ఉన్నాయి. సో మరి దీంతో చాలామంది కూడా ప్రజలు భయాందోళనకు గురవుతూ ఉన్నారు.